చెప్పినట్టే మీరందరూ చేస్తారు. వీడియో పూర్తిగా చూస్తారు, లైక్ కొడతారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, గంట కూడా కొడుతున్నారు. దయ్యాల దీవిలో కైరా వాళ్ళ వంటింట్లో స్టవ్ మీద ఒక పెద్ద మటన్ దమ్ బిర్యానీ ఉడుకుతూ ఉంటుంది. కైరా ఆత్రంగా గరిట పట్టుకొని నిలబడి ఉంటుంది. ఎంతో శ్రద్ధగా బిర్యానీ వండుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్టవ్ మంట ఆగిపోతుంది. అయ్యో, సిలిండర్ ఖాళీ అయిపోయింది కైరా. నిన్ననే కదా 2 పూటలా పాయసం వండాను, అప్పుడే అయిపోయిందా? అక్క, మన ఇంట్లో ఉన్నది ఒకటే సిలిండర్, రెండోది లేదు. ఇప్పుడే యాప్లో బుక్ చేశాను. అరగంట కాదక్క, యాప్లో వెయిటింగ్ పీరియడ్ 2 నెలలని చూపిస్తుంది. ఏదో తెలియని కారణం అంట గ్యాస్ ఇవ్వడం లేట్ అవుతుంది అని అంటున్నారు. ఏంట్రా మీ లొల్లి? గ్యాస్ అయిపోయిందా? అమ్మయ్యా, ఈ 2 నెలలు ఈ కైరా వంటల టార్చర్ ఉండదురా బాబు. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కైరా చాలా కోపంగా కూర్చొని ఉంటుంది. సైరా బామ్మ టేబుల్ మీద కొన్ని క్యారెట్లు, నానబెట్టిన పెసలు, ఒక కాలీఫ్లవర్ పువ్వు తెచ్చి పెడుతుంది. ఏం చేయమంటావు తల్లి? ఇంట్లో గ్యాస్ లేదు, ఇండక్షన్ స్టవ్లా దొరకట్లేదు. బేర్ గ్రిల్స్ అడవిలో ఉన్నప్పుడు పండ్లు, దుంపలు, పురుగులు తినలేదా? నువ్వు కూడా అలాగే ఫీల్ అవ్వు. కైరా గారు, బాధపడకండి. మీకోసం నా గుండె కోసి ఇస్తాను. దాన్ని స్టవ్ మీద గ్యాస్ లేదు కదా, పోనీ నా ప్రేమ మంటతో వండమంటారా? అక్క, నా దగ్గర ఒక సైంటిఫిక్ ఐడియా ఉంది. సోలార్ కుకింగ్. సూర్యరశ్మిని ఒకే చోట పడేలా ఫోకస్ చేస్తే ఎంతటి మటన్ అయినా ఉడికిపోవాల్సిందే. మేడపైన మండుటెండలో ఒక స్టాండ్ పైన బిర్యానీ గిన్నె పెట్టి హీరా ఒక పెద్ద భూతద్దం పట్టుకొని నిలుచుని ఉంటాడు. మామయ్య 2 చేతులతో ఒక పెద్ద అద్దం పట్టుకొని ఉంటాడు. హీరా భూతద్దం నుండి వచ్చే సూర్యుడి కిరణాలు మామయ్య పట్టుకున్న అద్దం మీద పడి ఆ అద్దం నుండి బిర్యానీ గిన్నెకు ఆ సూర్యుడి సెగ తగిలేలా నిలుచుంటాడు. ఒరే హీరా, నీ ఐడియా తగలయ్యా. ఈ ఎండకి నా 2 చేతులు కాలిపోతున్నాయిరా. మామయ్య, అడ్జస్ట్ అవ్వు, ఇంకొంచెం యాంగిల్ మార్చు. బలరాం గారు, కైరా గారి ఆకలి కోసం ఆ మాత్రం తట్టుకోలేరా? ఒరే జఫ్ఫా,
మాటలు చెప్పడం కాదురా, ఇక్కడ నించుంటే తెలుస్తుంది నా బాధ. రే హీరా, అరగంట అయింది. బిర్యానీ ఉడకడం దేవుడెరుగు. ఆ ఎండకి ఆ ముక్కలన్నీ ఎండు చేపల్లాగా ఎండిపోయాయిరా. నీ తొక్కలో సోలార్ పవర్ కి పవరే లేదు. చిచి, ఎండకి నా మేకప్ అంతా కరిగిపోయిందిరా బాబు. ఈ ఐడియా అట్టర్ ఫ్లాపు. ఒరే కమల్, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ఆ మరుసటి రోజు కమల్ ముఖానికి గుడ్డ కట్టుకొని ఒక పెద్ద గోనె సంచి మోసుకుంటూ హాల్లోకి వస్తాడు. ఆ సంచిలో నుండి విపరీతమైన కంపు వస్తుంటుంది. అబ్బా కమల్, ఏంట్రా కంపు? డ్రైనేజ్ లో పడి దొర్లొచ్చావా ఏంటి? కైరా గారు, ఇది డ్రైనేజీ కాదు, మన కొత్త గ్యాస్ సిలిండర్. బయోగ్యాస్ అండి. పక్క ఊర్లో ఉన్న పశువుల షెడ్కి వెళ్ళి ఒక బస్తా పేడ తెచ్చాను. దీన్ని కుల్లబెట్టి పైప్ పెడితే ఫ్రీగా గ్యాస్ వస్తుంది. నేను జీనియస్ కదా. జీనియస్ కాదురా వెదవా. మన ఇల్లేమైనా గొడ్ల చావిడా ఏమిటి? ఆ మురుగు వాసనకి వండుకోవడం పక్కన పెట్టు. ఆ కంపు భరించలేక దెయ్యాలు కూడా పారిపోతాయిరా. నాకు ఏ వాసన రావట్లేదు, కానీ ఆ పేడ మీదే ఈగలు వస్తున్నాయిరా బాబు. ఒరేయ్, పేడతో వండిన గ్యాస్ తో బిర్యానీ వండితే ఆ బిర్యానీకి పేడ ఫ్లేవర్ వస్తుందిరా దరిద్రుడా. ముందు దీన్ని ఎత్తుకెళ్ళి బయటపడే. అయ్యో, నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందే. ఆకలికి కైరా కళ్ళు ఎర్రబడి ఉంటాయి. జాంబీలాగా హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నాకు ఆకలేస్తుంది. నాకు ఫుడ్ కావాలి. గ్యాస్ లేదు, సోలార్ లేదు, ఇండక్షన్ స్టవ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నా బిర్యానీ నాకు ఎలాగైనా కావాలి. కైరా, కూల్. ఇవన్నీ కాదు గాని మన పాతకాలం పద్ధతి ఉంది. కట్టెల పొయ్యి. మన ఇంటి వెనక ఒక పాత మట్టి పొయ్యి ఉంది. దానికి 3 రాళ్ళు పెట్టి వండేద్దాం. సూపర్ ఐడియా బామ్మ. కానీ ఇప్పుడు కట్టెలెక్కడ దొరుకుతాయి? మనం అడవిలోకి వెళ్ళాలా? అడవికి ఎందుకురా? మన ఇంట్లోనే బోలెడు కట్టెలున్నాయిగా. కైరా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అన్నిటినీ చూస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ని, బామ్మ కూర్చునే కుర్చీని, టీవీ స్టాండ్ని, అలా ఇంట్లో ఉన్న వుడెన్ ఫర్నిచర్ని తీక్షణంగా చూస్తుంది. అరేరే, ఆ డైనింగ్ టేబుల్ నా ముత్తాతల నాటిదిరా. ఆపండిరా. బామ్మ, ముత్తాతల నాటి టేబుల్ కంటే నా పొట్టలో కాలుతున్న ఆకలి మంటలే చాలా ఇంపార్టెంట్. తీసుకురండిరా ఆ చెక్క ముక్కల్ని. ఇంటి వెనక పెరడులో 3 రాళ్లు పెట్టి ఇంట్లో విరగ్గొట్టిన బల్లలు, కుర్చీలు అన్నిటితో మంటను రాజేస్తారు. అందులో నుండి పొగ వస్తుంటుంది. ఆ రాళ్లపైన ఆ పెద్ద బిర్యానీ గిన్నెను పెట్టి వంట మొదలు పెడతారు. మంటేమో గాని ఆ చోటంతా పొగ కమ్మేస్తుంది. అందరి ముఖాలకు మసి అంటుకొని దగ్గుతూ ఉంటారు. అక్క, ఈ పొగకి నా కళ్ళు మండిపోతున్నాయి, కానీ మంట మాత్రం బాగా వస్తుంది. కైరా గారు, కట్టెలు అయిపోతున్నాయి. ఇంకేమైనా విరగ్గొట్టి తెమ్మంటారా? కమల్, అక్కడ చూడు, ఒక 2 తెల్లటి కట్టెలున్నాయి. అవి తీసి పొయ్యిలో పెట్టు. అలాగే కైరా గారు, కానీ ఈ పొగలో ఏం కనపడట్లేదండి. ఏదోలాగా వెళ్ళి తీసుకొస్తానులేండి. అరే ఆగరా, అవి కట్టెలు కావురా. నా కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి కదరా మీకు. నన్ను కూడా పొయ్యిలో పెట్టేలా ఉన్నారు. రే కమల్, వాణ్ణి వదిలే. ఆవిర్లు వస్తున్నాయి. అద్భుతమైన వాసన. కైరా, నీ స్మోక్డ్ కట్టెల పొయ్యి మటన్ బిర్యానీ రెడీ. అందరూ ఇంట్లో కూర్చొని
ఆకుల్లో వేడి వేడి బిర్యానీ వడ్డించుకొని తింటారు. ఆ పొగ వాసన వల్ల బిర్యానీ టేస్ట్ 100 రెట్లు పెరుగుతుంది. అబ్బా ఆహా ఓహో ఎంత రుచిగా ఉంది. గ్యాస్ సిలిండర్ తో వండిన ఇంత టేస్ట్ వస్తుందా? విరగ్గొట్టిన సోఫాలు కుర్చీల ఫ్లేవర్ బిర్యానీకి బాగా పట్టి అమృతంలా ఉంది. మనం ఇకపై ఏం వండినా కట్టెల పొయ్యి మీదే వండుకుందాం. ఇంటి తలుపులు కూడా విరగ్గొట్టేయండి. ఏమే నీ ఆకలికి ఇంటి తలుపులు కిటికీలు కూడా తీసేస్తే మనం ఎక్కడ పడుకోవాలే తల్లి? కైరా గారు, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే బ్లాక్ మార్కెట్లో ఒక గ్యాస్ ఏజెన్సీ వాడిని పట్టుకున్నా. 2000 రూపాయలు ఇస్తే ఇప్పుడే సిలిండర్ తెచ్చిచ్చాడు. గేటు బయటే ఉన్నాడండి. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? వాడికి 2000 ఇచ్చింది మన బలరాం గారి ఏటీఎం కార్డు నుంచేనండి. ఒరేయ్, నా అకౌంట్లో ఉన్నదే 2000 రా. రేయ్ దరిద్రుడా, ఆ పనేదో ముందే చేయొచ్చు కదా. ముందే ఆ సిలిండర్ తెచ్చుంటే మన సోఫాలు కుర్చీలు మంటలు బూడిదయ్యేవి కాదు కదా. ఆగు, నీ పని చెప్తా. నిన్నే ఆ పొయ్యిలో వేస్తాను. ఆగరా. నన్ను క్షమించండి కైరా గారు, నా ప్రేమను అర్థం చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్ మా గ్యాస్ కష్టాలు. మరి గ్యాస్ అయిపోతే మీరెలా మేనేజ్ చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లేదంటే మా కమల్ గాడిని మీ ఇంటికి బయోగ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి పంపిస్తాను. రెడీగా ఉంటాను.